డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 7 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్. మిహర్ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 18 days. Sabari can build the same wall in 30 days. After Mihar had built half of the wall, Shabari joins. What is the total time taken by to complete the wall? So చూస్తే కన్నా మిహర్ అనే అతను 18 daysలో వర్క్ని ఫినిష్ చేయగలుగుతున్నారు అంటున్నారు. మిహర్ 18 రోజుల్లో చేయగలుగుతాడు. శబరి ఎన్ని డేస్లోనా? 30 daysలో చేయగలుగుతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్కి చూసినట్లయితే మీరు ఈ రెండు కూడా 6 టేబుల్లో పోతాయి. స్మాలెస్ట్ నెంబర్ 3 times పోతుంది. 3 times of 30 అంటే 90. ఎల్సిఎం 90, టోటల్ వర్క్ 90. అప్పుడు 18 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతున్నా? 5 times పోతుంది. సో 30 టేబుల్లో 3 times పోతుంది. హాఫ్ వర్క్ అన్నప్పుడు టోటల్ వర్క్ చేయడానికి మిహర్కి ఎన్ని డేస్ పడుతుందన్నా? 18 days పడుతుంది. హాఫ్ వర్క్ అన్నప్పుడు 9 days పడుతుంది కదా. 9 days కాకుండా 9 daysలో హాఫ్ వర్క్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మిహర్ సగం గోడ కట్టిన తర్వాత శబరి అతనితో జాయిన్ అయ్యారు. సో మీ మిగతాది ఎంత ఉంటుందన్నా? 90లో హాఫ్ అంటే 45 కదా. 45 అయిపోతే ఇంకొక 45 ఉంటుంది. ఆ 45 ఇద్దరు కలిసి చేశారు. మరి ఇద్దరు కలిసి చేస్తే రోజుకి ఎన్ని చేయగలరు? 8 చేయగలరు. అంటే 9 + 8 5 is 40. రిమైండర్ విల్ బి 5/8. సో 9 + 5/8 అంటే 5/8 అంటే 14 5/8. నెక్స్ట్, ఏబీసీలు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చున్నారు, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ రేషియో కూడా ఇచ్చున్నారు. క్యాపిటల్స్ రేషియో అన్న ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అన్న ఒకటే. ప్రాఫిట్స్ రేషియో కూడా ఇచ్చారు. మళ్ళీ టైం రేషియో అడుగుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ టైం రేషియో అడుగుతున్నారు. పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చారు, లాభాల నిష్పత్తి ఇచ్చారు. సో సమయాల నిష్పత్తి అడుగుతున్నారు మనల్ని. మనందరికీ కూడా తెలుసు, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. పెట్టుబడి ఇంటూ కాలము అంటే లాభము. మనకు కావాల్సింది సమయాల నిష్పత్తి. టీ కావాలి. టీ అంటే P/I, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్స్ రేషియో ఎంతనా? 2 3 5 బై ఇన్వెస్ట్మెంట్స్ రేషియో కింద వేస్తున్నాను చూడండి. సో ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఎంత? 3 4 8. సో ఎల్సిఎం ఎంత అవుతుందన్నా? 3కి 8కి ఎల్సిఎం 24 అవుతుంది. ప్రతిదాన్ని 24తో మల్టిప్లై చేయండి సరిపోతుంది. సో ప్రతిదాన్ని 24తో మల్టిప్లై చేయండి. 8 3s 5 3s 15. అంటే మన ఆన్సర్ లాస్ట్ వన్ 15తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ 4 6s 3 6s 18. నెక్స్ట్ 3 6s 6 2s 3 8s 3 8s 8 2s 16. 16:18:15. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రామ్ ఈస్ 20% మోర్ దెన్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రాజ్, హూజ్ మంత్లీ ఇన్కమ్ ఈస్ 30,000. ఇఫ్ రామ్ సేవ్స్ 49% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్, దెన్ ఫైండ్స్ మంత్లీ ఎక్స్పెండిచర్. రామ్ యొక్క నెలవారీ ఆదాయం రాజు యొక్క నెలవారీ ఆదాయం కంటే 20% ఎక్కువ. రాజు నెలవారీ ఆదాయం 30,000 అనా? రాజుది 30,000 నానా? రాజుది ఎంతనా? 30,000. రాజుది 30,000. రామ్ ఈజ్ 20% మోర్ దాన్ ద రాజ్. 20% మోర్ అంటే ఎంత వస్తుందన్నా? 6,000 మోర్ వస్తుంది. 6,000 మోర్ అంటే 36,000. రామ్ సేవ్స్ 49% ఆఫ్ మంత్లీ ఇన్కమ్. 49% సేవ్ చేస్తున్నాడు అంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ 51% ఉంటుంది. 51%కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే 1% అంటే 360 వస్తుంది ఇంటూ 51. దీన్ని మల్టిప్లై చేయొచ్చునా? 360 × 51 అనేది మన ఆన్సర్. నేనేమంటారంటే 0 వస్తుంది. 1 × 6 6 వస్తుంది. అంటే మన ఆన్సర్ 60తో ఎండ్ అవ్వాలి. సో 60తో ఎండే ఆప్షన్స్ ఒకటే ఉంది, మళ్ళీ మొత్తం కూడా చేయక్కర్లే. ఎప్పుడైనా సరే మన క్వశ్చన్ ఈ ఫార్మేట్లో ఉంది అంటే, అప్ టు ఇన్ఫినిటీ ఉంది అంటే
ఈ రాడికల్ని మీరు ఏం చేస్తారు అంటే 2 కాన్సిక్యూటివ్ మల్టిపుల్గా స్ప్లిట్ చేయండి. 2 కాన్సిక్యూటివ్ వరుస సంఖ్యల లబ్ధంగా స్ప్లిట్ చేయండి. మైనస్ ఉన్నప్పుడు వాటి మధ్య ఈ స్మాలర్ వాల్యూవే మీ ఆన్సర్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 4. ఒకవేళ ఆ మైనస్ల ప్లేస్లో ప్లస్ల కింద ఉన్నట్లయితే మీ ఆన్సర్ 5 అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నానా. సో 46లోంచి బార్ లేని ప్లేస్ని తీసేస్తే 42 వస్తుంది. అంటే మొత్తం 46లోంచి బార్ లేనటువంటి ఆ 4ని తీసేయాలి. ఎన్ని స్థానాలకైతే బార్ ఉంటుందో అన్ని 9s, ఎన్ని స్థానాలకైతే బార్ ఉంటుందో అన్ని 0s పెట్టాలి. 723లోంచి 7ని తీసేయాలి. అప్పుడు 716 వస్తుంది బై 990 మైనస్ దీన్ని మనం ఎలా రాయొచ్చు, 39లోంచి 3 తీసేస్తే 36, 36 బై 90 ఇంటూ 7 బై 9. 9 టేబుల్ ఇది 4 టైమ్స్ పోతుంది. 4 7s 28, 28 బై 90. ఎల్సిఎం 990 అవుతుంది. 990 అవుతుందంటే సో మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే 990 అవుతుంది ఎల్సిఎం. 90 11s పోతుంది. 11 42 టైమ్స్. 11 40 టైమ్స్ 440, 11 2s 22. 440 ప్లస్ 22 462 ప్లస్ 716 మైనస్ ఎన్ని టైమ్స్ పోతున్నానా, 9 11s కదా, 11 ఇంటూ 28. సో 11 ఇంటూ 28 అంటే 11 8s 88. సో 11 2s 22, 308 వస్తుంది. సో చూడండి మీరు 400 700 1100, 1100లోంచి ఒక 300 తీసేస్తే 800, 62 16 లేదా 8 తీసేస్తే 8, 8 ప్లస్ 62 అంటే 70 అవుతుంది. 870, 870 బై 990. 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, 0.87 బార్ అని రాయొచ్చు. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ ఇచ్చారు. అయితే x ప్లస్ 1/x వాల్యూ అడుగుతున్నారు మనల్ని. సో జాగ్రత్త చూడండి మీరు, మనకు దీని నుంచి మనకు x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, √223 ప్లస్ 2 వస్తుంది. అప్పుడు ఇది 225 అవుతుంది. 225 అంటే వాల్యూ 15 అయిపోతుంది. మళ్ళీ దీని నుంచి మనకి x ప్లస్ 1/x కావాలి అంటే √15 ప్లస్ 2 అవుతుంది, √17 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 2. There are total 40 students in a class in which 60% are boys. Average marks of all the students in the class is 70. Average marks of all the girls are 75. With average marks of all the boys ఎంత అడుగుతున్నాడు. 40 మంది విద్యార్థులు ఉంటేనా ఆ క్లాస్ మొత్తం విద్యార్థులు, తరగతులు అందరి విద్యార్థుల యొక్క సగటు మార్కులు 70. అంటే టోటల్ 40, సగటు 70. అప్పుడు ఎంత అవుతుంది, 40 ఇంటూ 70 అంటే 2800 అవుతుంది. సో విద్యార్థుల సంఖ్య ఇంటూ వారి యొక్క సగటు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఏమో 60% మంది ఉన్నారు. 60% మంది అంటే 40లో 60% మంది అంటే 24. వాళ్ళ మార్క్స్ మనం కనుక్కోవాలి, సగటు మార్కులు మనం కనుక్కోవాలి. సమ్ ఎక్స్ అనుకుందాం. ప్లస్ గర్ల్స్ ఎంతమంది ఉంటారు, 40 మందిలో 24 మంది బాయ్స్ ఉన్నారంటే 16 మంది గర్ల్స్ ఉన్నట్టేగా. వాళ్ళ యొక్క సగటు మార్కులు ఎన్నాయా అంటే 75. 16 ఇంటూ 75, 1675 టైమ్స్ ఎంతనా, ఇది 3/4 అనుకుంటే 4 4s 4 3s 1200 వస్తుంది. ఇది ఆ 1200 ఇక్కడ తీసేస్తే ఇది 1600 వస్తుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1600 బై 24 వస్తుంది. 8 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 8 3s 8 2s అంటే 200/3 వస్తుంది. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. A:B ఇచ్చున్నారు, B:C ఇచ్చున్నారు, సమ్ ఆఫ్ A అండ్ C ఇచ్చున్నారు, B వాల్యూ అడుగుతున్నారు. మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ABC, A వాల్యూ 4:7 ఇచ్చున్నారు, B వాల్యూ 3:5 ఇచ్చున్నారు. సో ఏ వాల్యూ కావాలన్నప్పుడు ఈ డైరెక్షన్ మనం మల్టిప్లై చేస్తాం, 4 3s 12. B వాల్యూ కావాలన్నప్పుడు ఈ డైరెక్షన్ మనం మల్టిప్లై చేస్తాం, 21. C వాల్యూ కావాలన్నప్పుడు ఈ డైరెక్షన్ మల్టిప్లై చేస్తాం, 35. మనకు AC సమ్ ఇచ్చున్నాను అన్న, ఏసీలో మొత్తం ఎంతైనా 47 పార్ట్స్ అవుతుంది. ఇది 2 యాడ్ చేస్తే 47 పార్ట్స్ అంటే మనకు 141 ఇచ్చారు. 47 3s 141, 40 3s 120, 7 3s 21, 21 ప్లస్ 120 141. ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది. సో 3 టైమ్స్ ఆఫ్ 21 అంటే 63 మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్, at a simple interest 708 becomes 944 in 4 years. If the rate of interest was increased by 5% by the value, then how much will 675 becomes in 4 years? 675 ఎంత అవుతుంది, 5% వడ్డీ రేటు పెంచినట్లయితే. చాలామంది
అసలు వడ్డీ రేటు కనుక్కొని సర్కస్ చేస్తారు. సో ఈ క్వశ్చన్ మనం ఎలా చేస్తున్నామో ఒకసారి చూడండి, జాగ్రత్త చూడాలి. ప్రిన్సిపల్ 708 ఉంటే చూడాలి మీ అందరు కూడా. వడ్డీ ఎంత వచ్చిందన్నా? వడ్డీ అంటే ఈ రెండింటి మధ్య గ్యాపేగా, ఈ రెండింటి మధ్య గ్యాపేగా. ఎంత వస్తుంది చెప్పండి? 236 వస్తుంది. మరి 675 ఉంటే ఎంత వస్తుంది? 675 ఉంటే వడ్డీ ఎంత వస్తుందో చూద్దాం. అప్పుడు ఆ ఎక్స్ట్రా తర్వాత యాడ్ చేద్దాం. ఇంత ప్రిన్సిపల్ ఉంటే ఇంత వడ్డీ వచ్చింది, మరి ఇంత ప్రిన్సిపల్ ఉంటే ఎంత వడ్డీ వస్తుందో కనుక్కుందాం. సో మీరు జాగ్రత్తగా గమనిస్తున్నాను ఆల్ ఆఫ్ యూ. ఇది 236 1 జార్స్, 236 3 జార్స్. 3 టేబుల్ ఇది 225 టైమ్స్ పోతుంది, ఇది కూడా 225, అంటే 225 రూపాయలు నార్మల్ వడ్డీ రేట్ ప్రకారం వస్తుంది. అది కాకుండా ఇది కాకుండా ఈ 225 కాకుండా 5% పెరిగింది కదా. ఒక సంవత్సరానికి 5%, అలా 4 సంవత్సరాలకు 20% పెరుగుతుంది కదా. ఆ 20% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 675 మీద క్యాలిక్యులేట్ చేయాలి. 10% అంటే 67.5 వస్తుంది, 20% అంటే 67.5, 67.5, 135 వస్తుంది. అంటే టుగెదర్ ఎంత వస్తుందన్నా? 360 వస్తుంది. టుగెదర్ ఎంత వస్తుంది? సో 220, 130, 350, 360 రూపీస్ వస్తుంది. ఈ 360 రూపీస్ అనేది వడ్డీ మాత్రమే, కానీ మనకు కావాల్సిన మొత్తం వడ్డీ ఇది. అసలు ఎంత? 675. సో టుగెదర్ ఎంత అన్నా? 1035. సో ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. ఒక మనిషి 18 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు, 5 గంటల్లో వెళ్ళాడు, కొంత దూరం వెళ్ళాడు. అదే దూరాన్ని 3 గంటల్లో అధిగమించడానికి అతని యొక్క వేగం ఎంత ఉండాలని అడుగుతున్నాడు. అదే దూరాన్ని అంటున్నాడు, మీరు జాగ్రత్తగా గమనించాలి. అదే దూరాన్ని అంటున్నాడు అంటే ఇక్కడ మనకు దూరం తటస్థం. ఏం తటస్థము? దూరం తటస్థము. సో దూరం తటస్థం, డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి సో మనము టైమ్స్ రేషియో ఇచ్చాడు. కాలాలు వేగాలు విలోమానుపాతంలో ఉంటాయి. వెనవర్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. టైమ్స్ రేషియో ఇచ్చాడు. స్టార్టింగ్లో 5 గంటలు పట్టింది, అదే దూరాన్ని ఇప్పుడు 3 గంటల్లో వెళ్ళాలి. కాలాల నిష్పత్తి 5:3 ఉందంటే అప్పుడు వేగాల నిష్పత్తి ఎంత అవుతుంది? 3:5 అవుతుంది. 3:5 అవుతుంది. మరి 3 భాగాలు ఉన్నప్పుడు ఎంత స్పీడ్ అన్నా? 18. 3 భాగాలు 18 అయితే 5 భాగాలు ఎంత అవుతుంది? సో 3 6ల 18, 5 6ల 30. అంటే మీ వేగం ఎంత ఉండాలన్నా? 30 ఉండాలి. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెంబర్ ఆఫ్ స్పీకర్స్ సోల్డ్, నెంబర్ ఆఫ్ హెడ్ ఫోన్స్ సోల్డ్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాను ఇక్కడ. దాని నెంబర్ అడిగింది ఎఫ్ గురించి అడుగుతున్నాడు. అసలు ఎఫ్ గురించి ఇక్కడ మనకు డేటాని ఇవ్వలేదు, ఈ వరకే ఇచ్చారు. కనెక్షన్ క్వశ్చన్ ఇచ్చారు, ఇక్కడ కనెక్టింగ్ క్వశ్చన్ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ స్పీకర్స్ సోల్డ్ బ్రాండ్ ఎఫ్ 188 లెస్ దాన్ ద స్పీకర్స్ సోల్డ్ ఫ్రమ్ ఈ. స్పీకర్స్ ఎంత సోల్డ్ అని ఇక్కడ 620. 620లో నుంచి ఒక 188ని తీసేయాలి. 200ని తీసేస్తే 420, 12 యాడ్ చేయండి, 432. ఎఫ్లో స్పీకర్స్ ఇవి, ఎఫ్లో స్పీకర్స్కి ఎఫ్లో హెడ్ ఫోన్స్కి మనకు రిలేషన్ కావాలి. ఎఫ్లో హెడ్ ఫోన్స్ ఏంటంటే 90% ఆఫ్ ఈ 720లో 90% క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒక 10% తీసేస్తే సరిపోతుంది, లేదా 9తో మల్టిప్లై చేసినా పర్లేదు. 720లోంచి ఒక 72 తీసేస్తే ఎంత అవుతుందన్నా? ఒక 20 తీసేయండి, ఇంకా 52 ఉంటుంది, 648 వస్తుంది. 648. ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి? ఒకసారి మీ జాగ్రత్తగా 216 టేబుల్లో పోతాయా? 2 times 3 times 2:3. సార్ 216 టేబుల్ అని మీకు డైరెక్ట్గా ఎలా తెలుస్తారు? ఆ రెండింటి మధ్య భేదం 216, అందుకని ఖచ్చితంగా పోతాయి. మీరు సర్కస్ చేస్తే సర్కస్ అవుద్ది. సో సేమ్ క్వశ్చన్ తెలుగులో ఉంది నా. నెక్స్ట్ ఇన్ ఎగ్జామినేషన్ వైభవ్ గాట్ 20% మోర్ మార్క్స్ దాన్ పల్లవి గాట్ 20% లెస్ దాన్ నితేష్ గాట్ 25% మోర్ దాన్ నేహా. సో జాగ్రత్త చూడన్నా, ఒకళ్ళ మార్కులు ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఏమో వైభవ్ ఏమో పల్లవి మీద డిపెండ్ అవుంది, పల్లవి ఏమో నితేష్ మీదేమో నేహా. సో నేహా మార్క్స్ నేను అజంప్షన్ చేసుకుంటున్నాను. నేహా మార్క్స్ 100 అనుకుంటే నితీష్ గాట్ 25% మోర్ దాన్ నేహా. నితీష్ 25% మోర్ అంటే ఎంత వస్తుందన్నా? 125 వస్తుంది నితీష్. నెక్స్ట్ పల్లవి గాట్ 20% లెస్ దాన్. 20% లెస్ అంటే 25 అవుతుంది, అప్పుడు 100 అవుతుంది పల్లవి కంటే వైబీకి 20% ఎక్కువ వచ్చాయి. వైబీకి ఎన్ని వచ్చినా 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే 120. లెక్క ప్రకారం వైబీకి ఎన్ని వచ్చాయి? 480 వచ్చాయి, అంటే ఎగ్జాక్ట్గా 4 times. అయితే అడిగిన మార్క్స్ ఎవరివి ఇక్కడ? ఫైండ్ ద మార్క్స్ ఆఫ్ నేహా అంటే
సో 4 times కాబట్టి 4 into 100 400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 400. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో ఏది 11తో భాగించబడుతుందని అడుగుతున్నాడు. 11తో పోవాలంటే మనందరికి కూడా తెలుసు. ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఈజ్ either 0 or 11 multiple. సో ప్రత్యామ్నాయ స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తాల భేదం అనేది 0 కానీ 11వ గుణితంలో కానీ పోవాలి. చూద్దాం. 5 1 6 6 3 9 9 + 1 10. ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 10. 11తో భాగించబడుతుంది అంటున్నాడు. ఎస్, ఫస్ట్ ఆప్షనే పోతుంది. 6 9 10 6 10 ఫస్ట్ ఆప్షనే పోతుంది. మిగతా ఆప్షన్స్ వెరిఫై చేయక్కర్లేదు. దొరకకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళేవాడిని. The shopkeeper sells a ceiling fan for 297.36. So then he gets a profit of 18%. To get a profit of 25%, what amount should he sell the fan? 297.36 అమ్మినప్పుడు 18% లాభం వచ్చింది. 18% అంటే మనం 118% అని రాస్తాం. మరి 25% లాభం రావాలి అంటే 125% అవుతుంది. అప్పుడు వాల్యూ ఎంత? సో అప్రాక్సిమేట్గా చూద్దాం. 118 2s ఎంతనా? 236. సో 236 తీసేస్తే 61 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 613 5 times పోతుంది. 8 ఉంది 6 ఉంది కాబట్టి 2 times పోతుంది. ఎగ్జాక్ట్గా 2.52 times పోతుంది. అప్రాక్సిమేట్గా చేస్తున్నాను. 2.52 125 into 2 అంటే 250. అంటే మన ఆన్సర్ 250 కన్నా ఎక్కువ ఉండాలి. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 125 into 0.5 అంటే 62. 250కి 62 యాడ్ చేస్తే 312. అంటే మన ఆన్సర్ 312కి దగ్గరగా ఉండాలి. సో 312కి దగ్గరగా ఉన్న ఆప్షన్ అంటే 315. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 315. సర్కస్ చేస్తే మామూలుగా ఉండదు ఎవరు. సో ఇలా స్మార్ట్గా చేయాలి. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 196 square centimeters. చతురస్రం యొక్క వైశాల్యము అంటే ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 196. అప్పుడు ఏ ఎంత అవుతుందన్న 14 అవుతుంది. హూ సైడ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఇది సగం అంట. అప్పుడు రేడియస్ ఎంత అవుతుందని 28 అవుతుంది. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో దీని యొక్క వృత్తం యొక్క చుట్టుకొలత 2πr. 2 into 22/7 into 28. 7 4s are 444 times 176. ఇది దేనికి ఈక్వల్? లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్కి ఈక్వల్. దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పుకు సమానం అన్నాడు. పొడవు కాదు, వెడల్పుకు సమానం అంట. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత అంటే ఏంటి? 2 times of l plus b. 2 times of l plus b 712. అప్పుడు ఎంత అవుతుందని l plus b ఎంత అవుతుంది? 356 అవుతుంది. ఆల్రెడీ b 176. అప్పుడు l ఈజ్ ఈక్వల్ టు 356 minus 176. అప్పుడు ఎంత అవుతున్నాను? 180. లెంత్ ఎంత అవుతుంది? 180 అవుతుంది. నెక్స్ట్, తన్మయ్ వాక్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టు స్కూల్ ఎట్ 22.5 km/h, comes back to the same point at 18 km/h, then find average speed. సగటు వేగం అడుగుతున్నారు. సో పోయేటప్పుడు ఎంత దూరం ఉంటుందో వచ్చేటప్పుడు కూడా అంతే దూరం ఉంటుంది. అప్పుడు సగటు వేగానికి ఫార్ములా ఏంటి? 2 into s1 s2 by s1 plus s2. s1 plus s2 అంటే 40.5. 0.5 టేబుల్లోకి కట్ చేసినట్లయితే ఇది 81 times పోతుంది, ఇది 45 times క్యాన్సిల్ అవుతుంది. 9 2s are 9 9s are 9 5s are 5 into 4 అంటే 20. సగటు వేగం 20. సగటు వేగం ఎంతనా? 20. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్? 3 వరుస తగ్గింపులకు సమానమైనటువంటి ఒకే తగ్గింపు శాతం ఎంత అని అడుగుతున్నాడు. మనము ఎప్పుడైనా వరుస డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఎంఆర్పిని మనం 100 రూపీస్ అనుకుంటాం. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 20%. 20% అంటే 20 తీసేస్తే 80. సెకండ్ డిస్కౌంట్ ఎంత? 15%. 10% అంటే 8, 5% అంటే 4. అప్పుడు 15% ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12 కట్ చేస్తే 68 వస్తుంది. థర్డ్ డిస్కౌంట్ ఎంత? 10%. 10% ఎంత? 6.8. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఇదంతా కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ డిస్కౌంట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో 20 12 32 32 6.8 38.8 వస్తుంది. సుమారుగా అన్నాడు కాబట్టి 38.8 మనం 39గా తీసుకోవచ్చు. సంవత్సరానికి 20% చొప్పున 15,000 రూపాయలపై 1.5 సంవత్సరానికి అయ్యేటువంటి చక్రవడ్డీ ఎంత? సో మీరు జాగ్రత్త చూడండి అన్న, ఓన్లీ చక్రవడ్డీ మాత్రమే అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ ఇచ్చాడు, అసలు ఇచ్చాడు. మనకు వడ్డీ రేటు 20%, 10% అంటే 1,500.
20% అంటే 3000. 20% అంటే ఎంత? 3000. అప్పుడు ఎంత అవుతుందన్నా 18,000 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 18,000 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఒక హాఫ్ ఇయర్కే మాత్రమే కావాలి, ఇంకా సగం సంవత్సరానికి మాత్రమే కావాలి, హాఫ్ ఇయర్కి మాత్రమే కావాలి. హాఫ్ ఇయర్ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? హాఫ్ అవుతుంది, 10% అవుతుంది, అంటే 1800. మనకు అమౌంట్తో పనిలే, మనకు కావాల్సిన ఓన్లీ ఇంట్రెస్టే, ఇది మాత్రమే కావాలి. సో ఇక్కడ 3000, అక్కడ 800, మొత్తం 4800 అనేది వడ్డీ అవుతుంది. సింప్లిఫికేషన్ అడుగుతున్నారు చూడండి. దీన్ని మనము ఎలా రాయొచ్చు? 35/2/100 కాబట్టి 35/200 రాయొచ్చు. హాఫ్ అంటే ఇంటూ. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 13/400 రాయొచ్చు. 33 1/3 డైరెక్ట్గా 1/3 అని రాయొచ్చు. ఇంటూ 7200. ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 2 4s are 8, 8 3s are 24, 24 3s are 72. సో 35 ఇంటూ 39/2 zeros వస్తాయి. ఎంత వస్తుందన్నా? మీరు జాగ్రత్తగా చూస్తే ఇట్ విల్ క్రాస్ డెఫినెట్లీ 10 డెఫినెట్గా క్రాస్ అవుతుంది. 35 ఇంటూ 35 అంటేనే 1225. ఇట్ విల్ క్రాస్ 12, అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 13.65. 35 ఇంటూ 35 అంటేనే 1225, అంటే 12.25 కన్నా ఇంకా ఎక్కువ ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, మళ్ళీ మొత్తం చేయక్కర్లేదు. ఫోర్త్ ప్రపోర్షన్, 4వ అనుపాతం అడుగుతున్నారు. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం, డి అనుకోవాలి. 253 ఇంటూ 171 ఈజ్ ఈక్వల్ టు 207 ఇంటూ డి కనుక్కోవాలి. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ, ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నది ఇంపార్టెంట్. ఇది 19 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, కానీ ఇది 19 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. సో ఇంకా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనకు ఇంకే టేబుల్లో పోవడానికి 3 టేబుల్, 9 టేబుల్లో పోతుంది చూడండి. 9 1s are 9, 81, 9 9s are 9 టేబుల్లో 9 23 టైమ్స్, 23 11 టైమ్స్ పోతుంది. ఇది 11 ఇంటూ 19 209. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 పాచికలు ఒకేసారి దొర్లిస్తే వాటిపై వచ్చిన అంకెల మొత్తం 12 అవ్వాలంట. అసలు 2 పాచికలు దొర్లిస్తున్నాము అంటే మనకి NF అనేది 36 అవుతుంది. మొత్తం 36 అవకాశాలు వస్తాయి. మొత్తం 12 వచ్చేటువంటి అవకాశం ఒకటే ఉంటుంది, 6,6. రెండింటి మీద 6 6 వస్తే మనకు సమ్ము 12 అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఛాన్స్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1/36. 2 సంఖ్యలకు కసాగు ఇచ్చాడు, ఒకటి గసాబు ఇచ్చాడు. ఒకటి 28 అయితే మరొక సంఖ్య 28 కంటే ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నాడు. మనందరికి కూడా తెలుసు 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. అంటే కసాగు ఏమో 252, గసాబా ఏమో 14, దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక సంఖ్య 28 అయితే మరొక సంఖ్య కనుక్కుందాం ఫస్ట్. 14 2s are 126 టైమ్స్, అంటే సెకండ్ నెంబర్ అనేది 126. అడిగింది మరొక సంఖ్య 28 కంటే ఎంత శాతం ఎక్కువ. 28 కంటే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. ఎంత ఎక్కువనా? ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే 28 కంటే ఇది ఎంత ఎక్కువ? 98 ఎక్కువ. 14 టేబుల్లో 14 2s are 14 7s are 700/2 అంటే 350% ఎక్కువ. ఎంత ఎక్కువ? 350% ఎక్కువ. సింప్లిఫికేషన్ అడుగున్నారు చూడండి. ఇక్కడ ముందు OF ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఇది 6 అవుతుంది. 34 లోంచి ఒక 24 తీసేస్తే ఇది 10 అవుతుంది. ఇది 36 అవుతుంది. ఇది 36 లోంచి 34 తీసేస్తే 2 + 10 12 అవుతుంది. 12 + 10 36 34 36 34 2 + 10 అంటే 12. 12/6 అంటే 2 వస్తుంది. 2 + 10 అంటే 12. 12 + 20 అంటే 32. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 32. అలా ఎక్కడెక్కడ కట్ చేయాలి, కానీ స్టెప్పులు బై స్టెప్పులు ఫస్ట్ స్టెప్పులు చేయకూడదు. అలా ఓరల్గా చేయాలి. ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్, ద హైట్ ఆఫ్ ఎ కోన్ ఇస్ 30 centimeters. A smaller cone is cut out at the top by a plane parallel to its base. If its volume is 1/27 of the given cone, then what is the height of the frustum of the cone? జాగ్రత్త చూడనా, ఇది ఒక కోన్ ఉంది నాన్న. ఈ కోన్ యొక్క హైట్ ఇచ్చినారు, కంప్లీట్ హైట్ 30 ఇచ్చినారు. ఒక భాగాన్ని దీన్ని కట్ చేశారు, ఎలా ప్యారలల్గా, ఎలా ఎంత హైట్లో కట్ చేస్తే తెలియదు.
ఈ స్మాల్ హెచ్ అంతా కూడా తెలియదు మనకు. క్యాపిటల్ హెచ్ తెలుసు కానీ స్మాల్ హెచ్ తెలియదు మనకి. ఇది క్యాపిటల్ ఆర్ అనుకుందాం, ఇది స్మాల్ ఆర్ అనుకుందాం. క్యాపిటల్ ఆర్ మనకు తెలియదు, స్మాల్ ఆర్ కూడా మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారంటే వాల్యూమ్ ఆఫ్ ద స్మాలర్ కోన్ 1/3 πr²h. ఏమంటున్నాడంటే ఇది బిగ్గర్ కోన్లో 1/27th పార్ట్ ఉంటుంది అంటున్నాడు. 1/27th పార్ట్ ఉంటుంది అంటున్నాడు. ఒకవేళ దాని ఘనపరిమాణం ఇవ్వబడ్డ శంకు యొక్క ఘనపరిమాణంలో 1/20 అంటున్నాడు. శంకు యొక్క ఘనపరిమాణం 1/3 πr²h పై క్యాపిటల్ r²h. హెచ్ అంటే 30. 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది, పైకి పై క్యాన్సిల్ అయిపోతుంది. 3 టేబుల్ ఇది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఓపెన్ చేద్దాం. ఈ 9h యువతలు పంపిద్దాం, ఆ 10 యువతలు తెద్దాం. 9h/10. సో ఈ 9 యువతలు తెచ్చాను, 9h. ఆ 10 యువతలు పంపించాను. అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ అవుతుంది. అంతే కదా? అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయినా 10/h అవుతుంది. 10/h. అప్పుడు ఇది ఎంత అవుతుందన్నా 100/h². ఇది ఈజ్ ఈక్వల్ టు 9h/10. అప్పుడు ఇది ఎంత అవుతుంది? జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే 30 కదా, ఇది మొత్తం హైట్ 30 కదా. 30 అంటే ఇది ఎంత అవుతుంది? 900 అవుతుంది. ఇప్పుడు 9కి 9 క్యాన్సిల్ అయిపోతున్నా. h³ ఈజ్ ఈక్వల్ 1000 వస్తుంది. h ఈజ్ ఈక్వల్ 10 వస్తుంది. సరే, క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 30/h ఎందుకు రాసేస్తారంటే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం, ఇది ఒక ట్రయాంగిల్. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. అప్పుడు క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ h బై స్మాల్ h. h 10 కానీ మన ఆన్సర్ 10 కాదు, ఇది 10. మొత్తం 30 అంటే ఎంత హైట్లో కట్ చేశారని అడుగుతున్నాడు. ఫస్ట్ హైట్ ఆఫ్ ద ఫ్రస్టమ్ ఆఫ్ ద కోన్ అడుగుతున్నాడు, కింది పార్ట్ అడుగుతున్నాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 20. సో బాహులకము సగటు ఇచ్చాడు, మధ్యగతం అడుగుతున్నాడు. వీటి మధ్య మనకు రిలేషన్ తెలుసు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు బాహులకము ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మధ్యగతము మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్, 2 టైమ్స్ ఆఫ్ సగటు. మోడ్ ఇచ్చేశారు. మోడ్ ఎంత ఇచ్చారన్నా? 39. 39 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్. మీడియన్ అంటే 12. సో మీడియన్ మనం కనుక్కోవాలి. సారీ, సమ్ ఎక్స్ అనుకుందాం. మీన్ 12 ఇచ్చాడు. ఆ 12 ఆ 24 యువతలకు వస్తే ప్లస్ 24 అవుతుంది. 24 అంటే 63 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ 63 అంటే x ఈజ్ ఈక్వల్ 21 అవుతుంది. మధ్యగతం 21 అవుతుంది. మధ్యగతం ఏమవుతుంది? 21 అవుతుంది. ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 7 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.